మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా జీవం గలవాడు. జీవము కొన్ని తరాల నుంచి, కొన్ని యుగాల నుంచి ఉన్నదండి మానవుల్లో. మానవుని యొక్క ఉనికి ప్రారంభం నుంచి, లేదా మానవుని సృష్టిని దేవుడు ఏనాడైతే కలుగు చేశాడో నాటి నుంచి నేటి వరకు మానవునిలో ఏమున్నది? జీవం ఉన్నది. ఏముందండి? మొక్క బ్రతకాలంటే మొక్కకి ఏం కావాలి? నీరు కావాలంటే, ఆ మొక్క బ్రతకాలంటే దానిలో జీవం ఉండాలి. ఆ జీవం లేకపోతే మొక్క బ్రతికిద్దా అండి? మొక్కే కాదు, ఒక ఆకైనా, లేకపోతే పెద్ద మ్రానైనా కానీ, ఏదైనా ఒక జంతువైనా, ఒక జలచరాశులైనా, ఆకాశ పక్షులైనా, లేకపోతే సముద్రంలో ఉండేవి ఏవైనా కానీ, అవి బ్రతకాలంటే వాటికి ఏం అవసరం? అవి జీవించగలిగి ఉండాలి. అవి ఎట్లా ఉండాలి? వాటిలో జీవం ఉండాలి. అవి మాత్రమే కాదు, మనము కూడా. ఎవరమండి? మానవులమైన మనం దేవుని సృష్టిలో ప్రాముఖ్యమైన రూపాన్ని ధరించుకున్న నీవు నేను కూడా మనము బ్రతికి ఉండాలంటే మనకి జీవం కావాలి. ఆ జీవము దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరై ఉన్నారండి? దేవుడై ఉన్నాడు. ఆ జీవం కలిగిన దేవుడు మన దేవుడు. మనలో ఎంతవరకు జీవం ఉంటదంటే, ఆయన ఎంతవరకు జీవించి ఉంటాడు. ఆయనకి మరణం లేదు. ఏం లేదు ఆయనకి. దేవునికి మరణం ఉంటదా అండి? మరణం లేనివాడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరు? మరణం లేనివాడు దేవుడు. మరణం లేనివాడు దేవాది దేవుడు. ఆ దేవునిలో జీవం ఉంటది. అయితే కింద ఇంకో మాట ఏమంటున్నాడు? నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. మనము ఆశ్రయించే దేవుడు ఎట్లాంటి వాడంట? స్తుతి నొందదగిన దేవుడు అంట. స్తోత్రాలు నొందదగిన దేవుడు అంట. రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును గాక. అంటే మానవులందరిని రక్షించేవాడు. ఈ లోకంలో ఉన్న మానవులు, వారు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ డినామినేషన్ వారైనా, లేకపోతే ఏ సంస్కృతికి చెందిన వారైనా కానీ, ఏ దేశస్థులైనా కానీ, మన దేవుడు ఏం చేస్తాడంట? వారిని రక్షిస్తాడంట. వారి పాపం నుంచి దేవుడు విడిపిస్తాడు. వారి శాపముల నుంచి దేవుడు విముక్తం చేస్తాడు. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, వారికి ఉన్న ఇరుకుల నుంచి, వాటన్నిటి నుంచి రక్షణకర్త అయిన దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని రక్షిస్తున్నాడు. అలా రక్షించ పొందిన వారే నీవు నేను. మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నామంటే కారణం ఏమిటది? మనం రక్షణ పొందుకున్నాం. ఏ రక్షణ? లోక సంబంధమైన రక్షణ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు, కానీ పరలోక సంబంధమైన రక్షణ అది ఉచితమైనది. ఈ లోకంలో ఎవరు అందించలేరటువంటి రక్షణ. ఆ రక్షణ దేవాతి దేవుడు ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకాన్ని దిగివచ్చి మానవులమైన మనందరి పాపల నిమిత్తమై, ఇంకా నేను పుట్టలేదు, అప్పటికి మీరు పుట్టలేదు. ఆ దినాల్లో మీ తాతలు, మన తాతలు, ముత్తాతలు కూడా ఆ రోజుల్లో వారు లేరు. దానికంటే ముందుగా ఒక యేసు ప్రభు, దేవుని రూపాన్ని కలిగిన వాడు, దేవుని పోలిక కలిగిన వాడు, మానవుడిగా భూమిపైకి అవతరించి నీ కోసం, నా కోసం, నేను పాపిని, మనమందరం పాపులైన వారందరి కోసం దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి మనకు రక్షణ అనుగ్రహించాడు. అలాంటి దేవుని కలిగి ఉన్న జనులు మనం ఎంత ధన్యులమండి. మనం ధన్యులు. ఈ లోకస్తులు ధన్యులంటే ఎట్లాంటి వారు అనుకుంటారంటే, మంచి ఇండ్లు ఉన్నవారు, మంచి ఆరోగ్యం ఉన్నవారు, మంచి ధనం ఉన్నవారు, మంచి అందచందాలు కలిగిన వారు, మంచి వస్త్రాలు ఉన్నవారు, మంచి వాహనాలు, ఉన్నతమైన హోదా కలిగిన వారు ధన్యులు అని లోకం అంటది. అది లోకపరమైన ధన్యత. కానీ ఇంకొక ధన్యత ఉన్నది. అదేంటంటే, నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, నీవు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. నీ వంటి ధన్యులు ఎవరు లేరు ఈ లోకంలో. నిన్ను పోలిన ధన్యులు మరెవ్వరు లేరు. కారణం ఏంటంటే, నీవు జీవం కలిగిన దేవుని పట్ల ఉన్నావు, దేవుని పక్షాన ఉన్నావు కనుక నీవు ధన్యుడు అవుతావు, నీవు ధన్యురాలు అవుతావు. ఈ లోకంలో ఉన్న వారితో నువ్వు పోల్చుకోవద్దు. వారితో పోల్చుకుంటే నువ్వు కృంగిపోతావు, నువ్వు సొమ్మసిల్లిపోతావు. వారితో పోల్చుకుంటే నీవు నీరసిల్లిపోతావు. కనుక నువ్వు ఎవరితో పోల్చుకోవాలంటే దేవునితో పోల్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.